జూన్ 2, 2014న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే నూతన పరిశ్రమలు మరియు విదేశీ పెట్టుబడులు, కంపెనీలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని బలంగా నమ్మి పోలీసు శాఖలో ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలని సుపరిపాలనలో భాగంగా మొత్తం ఇప్పటి వరకు కొత్తగా 33 జిల్లాలను ఏర్పాటు చేసి అందులో ఆదిలాబాద్ జిల్లా నుండి కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. దానితో పాటుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని కొత్తగా పెంచికల్పేట్, చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్లు మరియు రెబ్బన పోలీసు సర్కిల్ ఆఫీస్, ఆసిఫాబాద్ పోలీస్ సబ్ డివిజన్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆసిఫాబాద్, రెబ్బన, వాంకిడి, కాగజ్ నగర్ టౌన్, చింతల మానేపల్లి, కౌటాల, పెంచికల్లపేట్ పోలీస్ స్టేషన్లకు, కాగజ్ నగర్ సర్కిల్ ఆఫీస్ కు, జిల్లా పోలీసు కార్యాలయానికి మరియు ఏఆర్ హెడ్ క్వార్టర్లకు నూతన భవనాలను నిర్మించారు. అంతేకాకుండా వాంకిడిలోని ఇందాని వద్ద నూతనంగా పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను ఏర్పాటు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి పోలీస్ స్టేషన్ కు అత్యాధునికమైన వాహనాలను, పెట్రోలింగ్ కోసం ఇన్నోవా వాహనాలను మరియు పై అధికారులందరికీ కూడా అత్యాధునికమైన వాహనాలను సమకూర్చారు. తద్వారా ఎక్కడ నేరం జరిగినా డైల్ 100 కాల్ రాగానే వెంటనే నిమిషాల్లోపే స్పందించి పెట్రోకాట్, బ్లూకోల్డ్ సిబ్బంది అక్కడికి చేరుకొని నేరాలను నివారించి ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ గారి సూచనల మేరకు పోలీసు వ్యవస్థ ప్రజలతో మమైకమై పనిచేయాలనే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో అమలుపరచటం జరుగుతున్నది. కొమరం భీం, ఆసిఫాబాద్ ఎస్పీగా శ్రీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ గారు బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లా పరిస్థితులను చూసి ఇది ఎక్కువగా ఆదివాసీయులుండి వెనుకబడ్డ జిల్లాగా గుర్తించి జిల్లాకు తన వంతు సహాయం చెయ్యాలనే దృఢ సంకల్పంతో కమ్యూనిటీ పోలీసింగ్ ని ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్పీ గారు తిర్యానీలోని మారుమూల ఆదివాసీ ప్రాంతమైన గుండాల అనే గ్రామాన్ని సందర్శించటం జరిగింది. అప్పుడు అక్కడి ప్రజలు తమ ప్రాంతం యొక్క పరిస్థితిని మరియు రోడ్డు లేక వాళ్లు పడుతున్న బాధలను వివరించారు. స్వతహాగా రైతు బిడ్డ మరియు పేదల కష్టాలు తెలిసిన ఎస్పీ గారు ఎలాగైనా రొంపల్లి నుండి గుండాల ప్రాంతానికి 7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. ఇందుకోసం జిల్లాలోని పోలీసు అధికారులతో ఒక సమావేశం నిర్వహించి గుండాల గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యటానికి గల సాధ్యాసాధ్యాలను గురించి చర్చించారు. ఈ సమావేశంలో గుండాల గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తరువాత రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి మధ్య మధ్యలో పనులను పర్యవేక్షిస్తూ తమ కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు ఇస్తూ రోడ్డు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి ప్రారంభించటం జరిగింది. దీని ద్వారా తమ చిరకాల వాంఛ నెరవేరిందని గుండాల గ్రామ ప్రజలు సంతోషాన్ని పోలీసులు ఫైరింగ్ చేయటం కోసం పోలీసు సిబ్బంది వేరే జిల్లాలకు వెళ్లి రావడం గురించి ఆలోచించి ఎస్పీ గారు స్వయంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడి వాంకిడి మండలం ఇందాని దగ్గర 14 ఎకరాల స్థలంలో నూతనంగా పోలీస్ ఫైరింగ్ రేంజ్ను నిర్మించి గౌరవనీయులైన మల్టీ జోన్ 1 ఐజీపీ శ్రీ చంద్రశేఖర్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడమైంది. పోలీసులు మీకోసంలో భాగంగా ఆసిఫాబాద్ పోలీసులు చేతనా ఫౌండేషన్ మరియు రోటరీ క్లబ్ ఖమ్మం వారితో మాట్లాడి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 94 మంది కాళ్లు లేని దివ్యాంగులకు కృత్రిమ జైపూర్ కాళ్లు మరియు 14 మంది చేతులు లేని దివ్యాంగులకు కృత్రిమ జైపూర్ చేతులు అందజేసి వాటిని అమర్చుటకు తోడ్పడి మొత్తం 108 మంది దివ్యాంగులు వారి వారి దైనందిన జీవితంలో పనులు చేసుకోవడానికి తోడ్పడడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో 50 మందికి వీల్ చైర్స్ ను కూడా అందించారు. ఇందులో భాగంగానే
లయన్స్ క్లబ్ బెల్లంపల్లి మరియు వసుధా ఫౌండేషన్ సౌజన్యంతో తిర్యానీలోని ప్రతి 2వ మరియు 4వ శనివారాలలో తిర్యానీ మండలంలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అందులో ఇప్పటి వరకు విడతల వారీగా శస్త్రచికిత్స అవసరమైనటువంటి 200 మందిని పోలీసు వారు స్వయంగా వాహనాలు సమకూర్చి ఆసుపత్రికి తీసుకుని వెళ్లి శస్త్రచికిత్స చేయించి మళ్లీ వాళ్లని వారి ఇంటి వద్ద దింపి వారి యొక్క అభినందనలు చూరగొనడం జరిగింది. ఆర్థికంగా మహిళలు స్వావలంబన సాధిస్తేనే కుటుంబం బాగుపడుతుందని బలంగా నమ్మిన ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్ అచ్చేశ్వరరావు గారితో కలిసి వసుధా ఫౌండేషన్ వారితో మాట్లాడి జిల్లాలో పలుచోట్ల కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లని పంపిణీ చేయటం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 100 కుట్టు మిషన్లను అందచేయటం జరిగింది. పోలీసులు మీకోసంలో భాగంగా జిల్లాలో రెబ్బన మండలంలోని జెండగూడ నుండి మాధవాయిగూడ వరకు, తిర్యానీ మండలంలోని మాణిక్యపూర్ నుండి మంగి వరకు, వాంకిడి మండలంలోని సర్కెపల్లి నుండి కౌలంగూడ వరకు, కాగజ్నగర్ మండలంలోని ఖర్జీ నుండి లోహా వరకు మరియు పెంచకల్పేటలోని చిట్టం గ్రామాలలో రోడ్లను నిర్మించటం జరిగింది. 2022లో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు జిల్లాలోని చాలా గ్రామాలకు రోడ్డులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు వరదల కారణంగా పాడైన రోడ్డు మరియు వంతెనలకు మరమ్మతులు నిర్వహించి రాకపోకలకు గల అంతరాయాలను తొలగించారు. తిర్యానీలోని విద్యుత్ సౌకర్యం లేనటువంటి మారుమూల గ్రామాలు అయిన తొక్కిగూడ, కురసిగూడ, నాయకపుగూడ, గోండుగూడ, దేవదుర్గం మరియు గోబెనెలకు స్మార్ట్ టన్స్ అనేటటువంటి ఎన్జిఓతో మాట్లాడి సోలార్ వీధి దీపాలను అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపటం జరిగింది. జిల్లాలోని నీటి సౌకర్యం లేని భీమరెల్లి, తొక్కిగూడ, రాజాగూడ, కౌతెగాం గ్రామాలకు సమర్థన్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో వాటర్ ట్యాంకులను నిర్మించి వారికి నీటి సౌకర్యాన్ని కల్పించటం జరిగింది. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవటం కోసం జిల్లాలోని అన్ని గ్రామాల్లో గల 600 మంది పటేల్స్ గోండ్వానా, రాయ్ సెంటర్లలో సార్మాడీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పోలీసులు ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తారని తెలియచేయటం జరిగింది. జిల్లాలోని యువతకి కంప్యూటర్ శిక్షణా తరగతులు, పోలీసుల నియామకాల కోసం దేహదారుఢ్య శిక్షణ, జాబ్ మేళాలు, వాలీబాల్ మరియు క్రికెట్ కిట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగానే జిల్లా స్థాయిలో వాలీబాల్ క్రీడల పోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించటం జరిగింది. విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించి వారిని పరీక్షలకు సన్నద్ధులను చేసి వారికి ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, నోట్బుక్స్, స్టడీ మెటీరియల్స్ ఇవ్వటం జరిగింది. విద్యార్థులకు జైనూర్లో లైబ్రరీ సదుపాయం కూడా కల్పించటం జరిగింది. పోలీస్ మీకోసంలో భాగంగా వృద్ధులకు, బీదవారికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 800 బ్లాంకెట్స్, 25 కిలోల 500 రైస్ బ్యాగులు, నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేయటం జరిగింది. వాంకిడి మండలంలోని తొక్కిగూడకి చెందినటువంటి రాజక్క విద్యుత్ షాకు గురై తీవ్రంగా గాయపడడంతో గౌరవ ఎస్పీ గారు 1,40,000 రూపాయల చెక్కును అందించి వారిని ఆదుకున్నారు. జాబ్ మేళాలు, వాలీబాల్ మరియు క్రికెట్ కిట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగానే జిల్లా స్థాయిలో వాలీబాల్ క్రీడల పోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించటం జరిగింది. విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించి వారిని పరీక్షలకు సన్నద్ధులను చేసి వారికి ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, నోట్బుక్స్, స్టడీ మెటీరియల్స్ ఇవ్వటం జరిగింది. జిల్లాలో బెజ్జూరు మండలంలో, సోమిని మరియు వాంకిడి మండలంలోని వెళ్లిలో
మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలకు వాహనాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులు ఇప్పించి వారిని వారి గ్రామాలలోకి మళ్లీ సురక్షితంగా పంపించటం జరిగింది. నేర నివారణ కోసం సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకతను వివరించి జిల్లాలో 3000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కమ్యూనిటీ పోలీసింగ్ లో వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలలో భాగంగా కాగజ్ నగర్ లో 500 మందితో 5 కిలోమీటర్ల రన్ నిర్వహించి సర్కిల్ పరిధిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి 800 మందితో రక్తదానం చేయించటం జరిగింది. అంతేకాక కాగజ్ నగర్ లో లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ వారి ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరానికి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి జిల్లా పోలీసు వారే వాహనాలు సమకూర్చి వారికి చికిత్స చేయించటం జరిగింది. దీంతో ప్రజలందరూ పోలీసు వారి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయటం జరుగుతుంది. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు దగ్గరవ్వటం కోసం ఆదివాసీలతో వారి సంస్కృతి మరియు సాంప్రదాయాలలో మమైకమవుతూ వారి పండుగలలో పాల్గొంటూ వారితో కలిసిపోవటం జరిగింది. పోలీసులకు డైల్ 100 ద్వారా సమాచారం అందించిన వ్యక్తులను గుర్తించి వారిని స్వయంగా ఎస్పీ గారు ఘనంగా సన్మానించి అందరికీ డైల్ 100 యొక్క ఆవశ్యకతను వివరించటం జరిగింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీసు స్టేషన్ మరియు జిల్లా పోలీసు కార్యాలయం మరియు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు సుమారు 3000 మొక్కలు నాటించి వాటిని సంరక్షించటం జరుగుతుంది. ఈ రకంగా ప్రజలతో మమైకమవుతూ నిరంతరం పోలీస్ ప్రజల సేవలో అనేటటువంటి సందేశాన్ని అందిస్తోంది కుమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖ